Hello all and welcome to Thai View, and here is the non-spoiler review of the film Parada starring Anupama Parameshwaran, directed by Praveen Kandregula. Movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే. మంచి థీమ్స్ ఉన్న మూవీ. 3 మెయిన్ లీడ్స్‌కి మంచి సెటప్స్ అండ్ పే ఆఫ్స్ ఉంటాయి. బట్ ఆ మూమెంట్స్‌తో కూడా ఇష్యూ ఉంది. అది పక్కన పెడితే మిగతా మూవీ కూడా కొంచెం స్ట్రెచ్డ్ అనిపించింది. బట్ క్లైమాక్స్ మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. క్లైమాక్స్ బావున్నా మూవీ ఎందుకు ఓకేష్ అనిపించింది అనేది నాన్ స్పాయిలర్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. కథ విషయానికొస్తే ఒక ఊరు. ఆ ఊర్లో అమ్మాయిలెవ్వరూ పరదా తీయకూడదు. పరదా తీస్తే ఆత్మాహుతి చేసుకోవాల్సిందే అని నమ్మకం ఉంటుంది. అలా చేసుకోకపోతే ఊరికే ప్రమాదం. అలాంటి టైంలో సుబ్బు మన హీరోయిన్‌కి ఒక సమస్య ఎదురవుతుంది. అది కూడా పరదా విషయంలోనే. ఊరికి మళ్ళీ తన వల్లే శాపం తిరిగొస్తుంది అని అంటారు. ఇప్పుడు సుబ్బు ఆ సమస్యని ఎలా ఎదుర్కొంది? ఈ జర్నీలో సంగీత గారు అండ్ దర్శన ఎలా పాటయ్యారు అనేదే స్టోరీ. ఊరికి తగిలిన శాపం అనే మెయిన్ కాన్సెప్ట్‌ని మూవీ స్టార్టింగ్‌లోనే ప్రాపర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ అనుపమ స్లాంగ్ బావుంది. పరదాలమ్మ పరదాలు అని స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. పక్కా విలేజ్ అమ్మాయి అని ఫీలింగ్ అక్కడికే వచ్చేస్తుంది. వన్స్ ప్రాబ్లమ్ ఇది అని ఎస్టాబ్లిష్ చేశాక స్టోరీ బావుంటుంది. అండ్ సాంగ్స్ కూడా అలా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయిపోతూ ఉంటాయి. మూవీలో అన్ని సాంగ్స్ అంతే. వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప పెద్ద ఇంపాక్ట్ అనిపియవు. క్యారెక్టర్ ఫీల్ అయ్యే ఎమోషన్స్ మనం ఫీల్ అయ్యేలోపు సాంగ్ ప్లే అయిపోయి సాంగ్ పూర్తయిపోద్ది కూడా. క్యారెక్టర్ ఇన్నర్ జర్నీని చూపించడానికి మోస్ట్ ఆఫ్ ద రన్ టైమ్ యూజ్ చేస్తారు. అప్పుడే సంగీత గారిని, దర్శన క్యారెక్టర్‌ని ట్యాగ్ చేస్తారు. అండ్ సంగీత గారికి, దర్శన క్యారెక్టర్స్‌కి మంచి ఆర్క్స్ ఇస్తారు. ఇంటర్వెల్ వరకు ఈ ముగ్గురి మధ్య బాండింగ్ చూపిస్తారు. అండ్ ఇంటర్వెల్ పాయింట్ ఓకే ఫీల్స్ ఇచ్చింది. కానీ ఒక్కటైతే చెప్పాలి, క్లైమాక్స్ హిట్టింగ్‌గా ఉంటది అనే ఫీల్ ఫస్ట్ నుంచే మైండ్‌లో అర్థమైపోద్ది మనకి. కాకపోతే ఆ మొమెంట్‌ని ఎలా డీల్ చేస్తూ వస్తారు? మధ్యలో ప్రతి క్యారెక్టర్‌కి వాళ్ళ మొమెంట్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ అంటే ఈ ముగ్గురే. కాకపోతే ఈ మూవీలో బిగ్గెస్ట్ ఇష్యూ ఒకటే. ఒక క్యారెక్టర్ కాన్‌ఫ్లిక్ట్‌ని వేరే క్యారెక్టర్ డైలాగ్‌తో రిజాల్వ్ చేస్తారు. సెకండ్ హాఫ్ బిగినింగ్‌లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పే పిట్ట కథ అయినా, దర్శనకి పోలీస్ ఆఫీసర్ ఇచ్చే అడ్వైస్ అయినా, అనుపమ క్యారెక్టర్ రియలైజేషన్ అయినా ఇలానే డీల్ చేశారు. షో డోంట్ టెల్ అనే ఫిల్మ్ మేకింగ్ రూల్ ఉంది. యెస్, దీన్ని బ్రేక్ చెయ్యొచ్చు. కానీ ఇలాంటి ఎమోషన్స్ మనం ఫీల్ అవ్వాలి. అన్ని ఇయర్స్‌గా గుడ్డిగా ఫాలో అవుతున్న బిలీఫ్ సిస్టమ్‌ని బ్రేక్ చేయాలి అంటే సీన్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ ఇక్కడ ఏంట్రా అంటే వేరే క్యారెక్టర్స్ వచ్చి జస్ట్ సింపుల్‌గా డైలాగ్స్‌తో రిజాల్వ్ చేయడం వల్ల ఏం ఇంపాక్ట్ ఇవ్వలేదు. అగైన్ ఆర్క్స్ బావుంటాయి. మూమెంట్స్ బావుంటాయి. కానీ అవి ఎప్పటికో గానీ రావు. వచ్చినా కూడా డైలాగ్స్‌తో రిజాల్వ్ చేస్తారు. అనుపమ ఇలాంటి రోల్ ఎంచుకుంది అంటే మెచ్చుకోవాలి. సగం రన్ టైమ్ ఫేస్ కనపడకుండా చేయడానికి గట్స్ ఉండాలి. ఆల్సో తన పేరు రాగ్మయూర్. ప్రవీణ్ రాగ్మయూర్‌ని ముందు మూవీస్‌లో ప్రాపర్‌గా యూజ్ చేశారు. అండ్ మూవీలో కొంచెం ప్లాట్ కన్వీనియన్స్ ఉంటుంది. పెద్ద స్ట్రగుల్ లేకుండానే ఇష్యూ వచ్చిన ప్రతిసారి వెంటనే ఒక క్యారెక్టర్ వచ్చేస్తుంది హెల్ప్ చేయడానికి. మూవీ మెయిన్ ప్లస్ అయితే అనుపమ పర్ఫార్మెన్సే. కానీ ఆ క్యారెక్టర్‌కి వచ్చే మూమెంట్స్ ఇంకా ప్రాపర్‌గా డైరెక్ట్ చేసి ఉండాల్సింది అనే ఫీలింగే వస్తది. టువర్డ్స్ ద ఎండ్ సుబ్బు క్యారెక్టర్ జర్నీ రియలైజ్ అయ్యే మూమెంట్ బావుంటుంది. ఈ మూమెంట్ ఇంకా బాగా రిజిస్టర్ అవ్వాలి. కానీ అంత స్ట్రాంగ్‌గా రిజిస్టర్ అవ్వదు. లేటర్ సుబ్బు క్యారెక్టర్ బకెట్ లిస్ట్ చూపిస్తారు. అది కూడా మనకి హై మూమెంటే. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే టాప్ మూమెంట్ అనొచ్చు. కానీ ఆ మూమెంట్‌ని కూడా నార్మల్‌గానే హ్యాండిల్ చేస్తారు. దానివల్ల యాంటిసిపేటెడ్ క్లైమాక్స్ కూడా బాగా తగ్గే వచ్చింది. పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్ ప్లాట్స్ లేకుండా సింగిల్ థీమ్‌ని చెప్పినప్పుడు ఆ ఎమోషన్స్ మనం ఫీల్ అవ్వాలి. ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ అదే. సంగీత గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ట్రాక్ ఉంటుంది. అది బావుంది. బట్ సంగీత గారి తెలుగు డబ్బింగ్ అంత బాలేదు. వచ్చి రాని తెలుగులా అనిపిస్తది. దర్శన ఏమో మలయాళీ. కానీ ఆమె క్యారెక్టర్ డబ్బింగ్ బావుంటుంది. మధ్యలో అక్కడక్కడ తడబడినా ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు అనిపించింది. ఇన్‌ఫాక్ట్ ఆమె క్యారెక్టర్ మోడర్న్ అండ్ స్ట్రాంగ్ విల్డ్‌గా చూపిస్తారు. బట్ ఆమెకి ఇచ్చే కాన్‌ఫ్లిక్ట్ బావుంటుంది. రాగ్మయూర్ ఉన్నంతలో బానే చేశారు. ఊర్లో జనం గురించి మాట్లాడాలి. అనుపమ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను. తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ అనగానే ఈయనకి అదే టైప్ రోల్ ఇచ్చేసి స్టీరియోటైప్ చేసేస్తున్నారు. నో అఫెన్స్ టు ద యాక్టర్. ఆయన బానే పర్ఫార్మ్ చేస్తారు. బట్ సేమ్ బీట్స్, సేమ్ క్యారెక్టర్ ఇవే రూరల్ బ్యాక్ డ్రాప్‌లో మూవీస్ అన్నిట్లోనూ సేమ్ రోల్ ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్ రావడంలో తప్పు లేదు గదా! మూవీకి ఇలాంటి చాయిసెసే ఆపోజిట్‌గా పనిచేశాయనిపించింది. మ్యూజిక్ కూడా ఓకే. కొన్ని మొమెంట్స్‌కి బ్రీతింగ్ స్పేస్ ఇస్తే బావుండు అని అనిపించింది. బట్ క్లైమాక్స్ సౌండ్ బాగా వర్క్ అయింది. విజువల్స్ బావున్నాయి. కొన్ని డైలాగ్స్‌కి థియేటర్స్‌లో క్లాప్స్ పడ్డాయి.
కమింగ్ టు రైటర్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల, ఈయన ఎంచుకునే పాయింట్స్ బాగుంటాయి. థీమాటికల్లీ స్ట్రాంగ్ పాయింట్స్. ఈ ఐడియాస్ కి వంక పెట్టలేం. మంచి ఐడియాకి లాంగివిటీ ఎక్కువ అంటారు కదా, అది నమ్ముతారేమో. అండ్ మోస్ట్లీ ఒరిజినల్ ఐడియాసే. అందుకే నాకు సినిమా బండి నచ్చుతుంది. పరదా చూశాక ఒకటే అనిపించింది, ఆయన ప్రీవియస్ మూవీసే ఇంకా నువాన్స్డ్ అనిపించాయి. శుభం ఆర్ సినిమా బండి పరదా థీమాటికల్లీ బానే ఉన్నా స్క్రీన్ ప్లే వైజ్ తక్కువ రేట్ చేస్తా. మంచి ఐడియాస్ ని ఇంకా ప్రాపర్ గా ప్రెజెంట్ చేయాల్సింది అని అనిపించింది. అగైన్ అది మేకర్ స్టైల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఆ చాయిసెస్ మూవీకి హెల్ప్ అవ్వలేదు. ఇన్నర్ జర్నీ అనేది క్యారెక్టర్తో పాటు మనం కూడా ఫీల్ అయినప్పుడే ఇంకా ఎక్కువ రూట్ చేస్తాం. శుభంలో కామెడీ వల్ల, క్యారెక్టర్ డైనమిక్స్ వల్ల అది వర్క్ అయింది. ఇక్కడ రివర్స్ అయింది. థీమాటికల్లీ బాగుంది, బట్ ఓకే ఇష్ ఫీల్స్ తో బయటకు వచ్చా. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.